కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అత్తమామలు సహకరించారు. చివరికి ముగ్గురు కలిసి అనంత లోకాలకు పంపించేశారు. ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటున్న తన భార్యను తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పిల్లల ముందే అతి కిరాతకంగా చంపేశాడు. భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో ఓసారి దాడి చేయడంతో ప్రస్తుతం దూరంగా ఉంటున్న భార్యను పీకమీద కాలితో నొక్కి అతి కిరాతకంగా చంపేశాడు. శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా కన్న పిల్లల ముందే తల్లిని కిరాతకంగా కడతీర్చారు. అత్తింటి వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘోరం జరుగుతుంటే పిల్లలు రోదిస్తూ చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పద్మతుల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం భర్త ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అయితే అతడికి అనుమానం పెనుభూతంగా మారింది. అంపురం పంచాయతీ పరిధిలోని పద్మతుల గ్రామానికి చెందిన పిట్ట శ్రీనుకు పుష్పతో 11 ఏళ్ల కిందట వివాహమైంది. ప్రస్తుతం పుష్ప వయసు 30 ఏళ్లు. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. శ్రీను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తన భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శ్రీను అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెరిగి పెరిగి పెనుభూతంలా మారింది. ఏడాది కిందటే ఓ ఫోన్ కాల్ విషయంలో ఆమెతో గొడవపడి దాడి చేశాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు కంచిలి పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉంది. కాపురంలో కలతలు చోటు చేసుకోవడంతో భార్యాభర్తలు అదే గ్రామంలో వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. కొన్ని రోజుల కిందట శ్రీను సెలవుపై స్వగ్రామానికొచ్చాడు. అదే సమయంలో పుష్ప తన కన్నవారి ఊరైన ఇచ్చాపురం గ్రామానికి అమ్మవారి పండుగ కోసం వెళ్ళింది. అక్కడ గ్రామదేవత జాతరను చూసి వారం రోజుల తర్వాత శుక్రవారం తిరిగి పద్మతుల గ్రామానికొచ్చారు. పుష్ప తన ఇంటికొచ్చేసరికి భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగలగొట్టి వేరే తాళాలు వేసి అతడి తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్లాడు. పుష్ప ఆ తాళాలను విరగ్గొట్టి ఇంటిని శుభ్రం చేసుకుంది. తరువాత సాయంత్రం తన 3 పిల్లల్ని ఇంటికి పిలిచేందుకు భర్త ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మామ నూకయ్య నీకు పిల్లలు కావాలా అంటూ ఆమెను దుర్భాషలాడినట్టు తెలుస్తోంది. అత్తమామలిద్దరూ కలిసి ఆమెను రోడ్డుపైకి తోసేశారు. కింద పడిపోయిన ఆమెను నూకయ్య, శ్రీను కలిసి పీకమీద కాలు వేసి నులమడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తరువాత ఆమె చనిపోయిందో లేదో అని నోటిలో గుడ్డలు కుక్కి కిరాతకంగా ప్రవర్తించారు. కోడలిని చంపేయమంటూ సాయమ్మ ప్రోత్సహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. పుష్ప పెద్ద కుమార్తె, ఆమె బంధువు దాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు 3 నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సోంపేట పోలీసులు తెలిపారు. మొత్తానికి అనుమానం భూతం కారణంగా భర్త, అత్తమామలు కిరాతకంగా ప్రవర్తించి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. ఆ పిల్లలు అనాథలయ్యారు.